735 ఫాలో అవుతున్నారు. గ్రాండ్ ఫాదర్ రాశారు. బట్ ఇది నర్సుని అడిగి రాసిన బర్త్డే నర్సుని అడిగి రాశారు సార్. అవును సార్, అవును సార్. అప్పుడు ఆ టైంకి గ్రాండ్ మదర్ ఎగ్జాక్ట్ గా ఆ టైంలో అక్కడ లేరు. లేరు. సో ఆవిడ ఏదో క్లోత్స్ తీసుకోవడానికి ఇంటికి వెళ్ళి వెనక్కి వచ్చేసరికి నేను పుట్టేశానట. సో నర్సుని అడిగితే మా గ్రాండ్ ఫాదర్ 735 పుట్టారు, వార్తలు అయిపోయిన తర్వాత కరెక్ట్ గా తెలుగు వార్తలు అయిపోయిన తర్వాత పుట్టారని చెప్పారట. కుంభలగ్నమా? అవును సార్, కుంభలగ్నం. బర్త్ టైము కొంచెం ఎడ్జ్లో ఉంది, అటు ఇటు కాకుండా. నందిగామ ఇప్పుడు 1 ఆగస్ట్ 91, 735 నందిగామ అంతేనా? అవును సార్, నందిగామ సార్, నియర్ కృష్ణా డిస్ట్రిక్ట్. అవునవును, తెలుసు తెలుసు. బట్ కాకపోతే టైము టేబుల్లో సెట్ అవుతలేదు. అవునా సార్, అంటే కొంచెం వెనక్కి ముందుకి ఏమన్నా చేస్తే సరేనండి, కుంభలగ్నమే తీసుకుందాము. ఓకే సార్. ఏదైనా దేవుని దయ ఇక. అంతే సార్, అంతే సార్. కుంభలగ్నం వేసుకొని చెప్తా. ఓకే, చెప్పాలి. ఎలా ఉంది ప్రాసెస్? రీసెర్చ్ కాల్స్ ఏమన్నా యూస్ఫుల్ ఉంటాయంటారా? అవును సార్, రీసెర్చ్ కాల్స్ చాలా యూస్ఫుల్గా ఉన్నాయి సార్. అంటే చెప్పించుకునే వాళ్ళకి యూస్ఫుల్ ఉన్నాయంటారా, చూసేటోళ్ళకి యూస్ఫుల్ అంటారా? లేదు సార్, నేను విజ్ఞాన కోర్స్ ఫాలో అవుతున్నాను. స్టార్టింగ్ లో మీరు 4-5 ఇయర్స్ క్రితం మీరు ఆర్బీఐ స్టార్ట్ చేసి కాన్వర్సేషన్ లా స్టార్ట్ చేయడం, వేరే వాళ్ళకి అంటే అర్థం, అంటే మీ థాట్ ప్రాసెస్ చాలా డిఫరెంట్ ఉంది సార్. అంటే మనకి ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఎట్లా యూజ్ చేయాలి, ఏంటి అనేది ఒక డిఫరెంట్ మెథడాలజీలో తీసుకొచ్చారు. ఈ లాంగ్ టర్మ్ లో ఈ డేటా మొత్తం నాకు తెలిసి డెఫినెట్ గా చాలా బాగా యూజ్ అవుతుంది సార్. మనం బర్త్ డీటెయిల్స్ అడగకుండానే చాలా దొరుకుతూ ఉంటాయి కదా. అవును సార్, అవును. అది యాక్చువల్ గా రెట్రో ఆస్పెక్ట్ మీద ఎవరు అంత క్లియర్ గా చెప్పలేకపోయారు, కానీ మీరు సో రెట్రో వినోద్ అయిపోయినా నేను. అవును సార్. ఓకే, సరే. ఏం చేస్తున్నారు మీరు? ఎందుకు జాతకం? ఒకటి మ్యారేజ్ సార్, ఇంకొకటి హెల్త్. నేను కూడా ఆస్ట్రాలజీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది సార్. అంటే మా ఫాదర్ వాళ్ళ బ్రదరు ఆస్ట్రాలజీ చెప్పేవారు, వేదిక్ ఆస్ట్రాలజీ. నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఓకే, ఆయన చెప్పారా మీ చార్టు? ఆయన కూడా చెప్పారు సార్. ఓకే, వెరీ గుడ్. మ్యారేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అవుతుంది కానీ అవ్వట్లేదు, ఎందుకు అవ్వట్లేదు అని ఆయన ఇది. ఓకే, నాకు కూడా అంటే నేను సీరియస్ గానే ట్రై చేస్తున్నాను సార్. కాకపోతే ఏంటంటే అవతల వాళ్ళ రిక్వైర్మెంట్స్ చాలా ఎక్కువ ఉండడం అనేది ఒక పాయింట్. రిక్వైర్మెంట్ అంటే ఆస్తి ఎక్కువ ఉండాలి మనకి. అమ్మ అంటే పేరెంట్స్ దగ్గర ఉండద్దు, ఒక్కడే ఉండాలి, ఎక్కువ సంపాదించాలి, వాళ్ళకి ఖర్చు పెట్టద్దు, అలా ఉంది సార్ సినారియో బయట. సో నేను దానికి రెడీ లేనది ప్రాబ్లం. ఓకే, అంతే. సరే, సో ఒకసారి చూద్దాము, మనం మ్యాప్ చేయగలుగుతున్నాం లేదు చూద్దాము. అనుకున్నట్టుగా ఉంటే ముందు పోదాం, లేదంటే టాటా బై బై చెప్దాం. ఎందుకంటే బర్త్ టైమే మనకి కాన్ఫిడెన్స్ లేదు. అది మీరు ఇచ్చిన రైట్ టైమేనా కానీ, బట్ జస్ట్ లైక్ దట్ అనమాట. ఓకే సార్, ఓకే. అంటే నేను కూడా ఇంటర్నెట్ లో ఇంతకుముందు ట్రై చేశాను సార్. ఈ వార్తలు అయిపోయిన టైం, అంటే వార్తలు ఎప్పుడు వస్తాయి 1991 లో నేను గూగుల్లో ఎక్కడ సెర్చ్ చేసినా వార్తలు వచ్చే టైం తెలియట్లేదు. మా మదర్ని అడిగితే అదే టైం కరెక్ట్ అంటారు. 7ంటికి వార్తలు వచ్చాయి అనుకుంటా కదా అప్పట్లో. 7 అప్పట్లో దూరదర్శన్లో 7ంటికి వచ్చేది, 7:30కి అయిపోయాయి అనుకుంటా నాకు తెలిసి. అంతేనా? అంతే సార్, అంతే. ఓకే, సరే. అనుకుందాం కుంభలగ్నమే అనుకుందాం. ఇంకా రూలింగ్ ప్లానెట్స్ కూడా ఒకసారి. ఇప్పుడు చెప్పండి, మీరు ఏం చేస్తున్నారు? మీకు ఏం కావాలి? హలో సార్, చెప్పండి సార్. మీరు ఏం చేస్తున్నారు? మీకు ఏం కావాలి? నేను ప్రస్తుతం బ్యాంక్ లో జాబ్ చేస్తున్నాను సార్. కార్పొరేట్ బ్యాంకు, అంటే మన రీటైల్ కాకుండా
ఇంటర్నేషనల్ బ్యాంక్స్లో చేస్తున్నాను. దానిలో ఏం చేయాలి మీరు? ఆ, ఆ, అంటే మీరు థర్డ్ పార్టీ రిస్క్ మేనేజ్మెంట్ అంటారు సార్. అంటే మనకి వేరే వాళ్ళకి మనం అవుట్ సోర్సింగ్ చేస్తాం కదా మన సర్వీసెస్ని. చేసినప్పుడు అందులో రిస్కే ఉంటుంది. దానికి మనకి కావాల్సిన డాక్యుమెంటేషన్ అంతా ఉందా లేదా, ఇంకా రకరకాల రిస్కులు ఒక ఉంటాయి కదా సార్ ఎగ్జాంపుల్ మనకి. సర్వీస్ చెప్పండి. ఎగ్జాంపుల్ సర్వీస్ అంటారా? ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు మనకి క్లౌడ్ సర్వీస్ ఇస్తున్నారు సార్. క్లౌడ్ క్లౌడ్ సర్వీస్ సర్వీస్ ఇస్తుంటే అంటే ఏంటిది అది? అంటే మనకి ఒక స్టోరేజ్ పర్పస్ కోసం మనకి వాళ్ళు ఓకే. మైక్రోసాఫ్ట్ ఉందనుకోండి. మైక్రోసాఫ్ట్ మనకు క్లౌడ్ సర్వీస్ బ్యాంకుకి ఇస్తుంది, బ్యాంకుకి ఇస్తుంది. ఇచ్చినప్పుడు ఆ డేటా స్టోరేజ్ ఎక్కడుంది, ఎలా ఉంది, సెక్యూరిటీ మెయింటైన్ చేస్తున్నారా లేదా, సైబర్ సెక్యూరిటీ రిస్క్ ఉందా, ఒకవేళ అది పోతే గనక వాళ్ళు బ్యాకప్ ఉందా, ఇట్లా రకరకాల పాయింట్స్. అది ఓన్లీ ఒక టైప్ ఆఫ్ సర్వీస్ కి. ఓకే. ఇలా బ్యాంకుకి మీ బ్యాంక్ బయట వాళ్ళ దగ్గర నుంచి సర్వీసెస్ తీసుకుంటే మీరు వాటిని రివ్యూ చేస్తారు, రిస్క్ మేనేజ్మెంట్ చేస్తారు. కరెక్ట్ సార్, కరెక్ట్. అందులో మనకి 18 నుంచి 20 రకాల రిస్కులు ఉంటాయి, టైప్స్. ఆ రిస్కులన్నీ మనం అనలైజ్ చేస్తాం సార్. ఓకే ఓకే ఓకే. అది అన్ని కంపెనీస్ లో ఉంటుంది సార్, బ్యాంక్ అనే కాదు. నార్మల్ గా ఇంతకు ముందు ఫార్మాలో కూడా చేశాను. ఓకే ఓకే. ఇప్పుడు బ్యాంక్ లో చేస్తున్నాను. అంటే నా కెరీర్ మొత్తం బ్యాంకింగ్ చేశాను, మధ్యలో ఫార్మా మూవ్ అయ్యి మళ్ళీ బ్యాంక్ వచ్చేసి. ఓకే, సూపర్. కుంభలగ్నమే ఫిక్స్ అవ్వండి దాదాపు. ఓకే సార్. ఓకే, మీకు మార్స్ వీనస్ కంజంక్షన్ ఉన్నది. అది స్టార్ లార్డ్ వచ్చేసేసి వీనస్ అండ్ కనెక్టెడ్ టు రాహు కదా. మార్స్ వీనస్ అంటే ఇది కెమికల్ రిస్క్ టెస్టింగ్ వీటి కిందకే వస్తాయి కదా. అది 7-11 కి కనెక్ట్ అయింది అనమాట. ఓకే సార్. ఓకే. మీకు ఇప్పుడు సప్తమంలో శుక్రుడు శుక్ర నక్షత్రంలో ఉన్నాడు కదా. ఆ శుక్రుడు అనేవాడు ఈజ్ ఫాలోయింగ్ ద రవి. రవి 6లో ఉంటే ద్వితీయాధిపతితో కలిసి ఉన్నాడు. ద్వితీయాధిపతి ఏమయ్యాడు, రూల్ చేస్తుంటే గండాంతర పాదంలో ఉన్నాడు అనమాట. ఓకే. అంటే 8th లాడు 7th లో ఉన్నాడు. 7th 6th ని ఫాలో అవుతుంది. అంటే ట్విస్ట్ టర్న్స్ ఉన్నాయి కదా. ఉన్నాయి సార్. నా రాధేశ్యామ్ సినిమాలో నీ మ్యారేజ్ లో ట్విస్ట్ ఉంటుంది అనే రేంజ్ లో ట్విస్ట్ కాంబినేషన్స్ అనమాట ఇవన్నీ. రైట్, చూద్దాం. సరే, చార్ట్ అయితే ఓకేనా అంటే ఓకే. కాకపోతే బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు. ఓకేనా. ఒక్కోసారి లవ్ ఫెయిల్యూర్స్ ఇట్లాంటివి కూడా పనిచేస్తాయి మరి. తర్వాత శని రవి నక్షత్రంలో ఉన్నాడు, రవి శని నక్షత్రంలో ఉన్నాడు. సో రవి శని ఫలితాన్ని ఇస్తున్నాడు. సో రవి ఈ స్పాయిల్డ్ డ్యూ టు సాటర్న్ అనమాట. అంటే రవి శనికి వక్రత్వాన్ని తీసుకుంటున్నాడు. అవును. శని ఏం చేస్తున్నాడు, చంద్రుడు ఫలితాన్ని ఇస్తాడు. చంద్రుడు బాగున్నాడు అంటే షష్టాధిపతి. అష్టమాలు కనెక్ట్ అయ్యాయి కాబట్టి ప్రివెన్షన్ రిస్క్ మేనేజ్మెంట్లు ఇస్తున్నాయి. రాహు ఏం డిస్టర్బ్ చేయట్లేదు. బేసికల్లీ ఇప్పుడు ఎన్ని ప్లానెట్స్ కి వక్రత్వం వచ్చింది? ఇప్పుడు రవిని ముందున్నాడు కాబట్టి బుధుడు కూడా వక్రిస్తాడు. సో అప్పుడు దానికి వక్రత్వం వస్తుంది. చంద్రుడికి వక్రత్వం వస్తుంది, గురువుకి వక్రత్వం వస్తుంది, తర్వాత రవికి వక్రత్వం వచ్చింది. శని వక్రత్వం పర్వాలేదు, అది కూడా వక్రత్వమే ఉంది. రాహుకి వక్రత్వం వచ్చినట్టే, ఎందుకంటే శుక్రుడు వల్ల. కుజుడికి వక్రత్వం వచ్చింది, బుధుడు వక్రిస్తాడు. సో కేతు పంచమంలో ఉన్న కేతు తప్ప దాదాపు 8 గ్రహాలకు వక్రత్వం వచ్చింది. అవును సార్, అవును. ఇంతకుముందే ఒక చార్ట్ చూసా, 7 గ్రహాలకు వక్రత్వం వచ్చింది. ఈ రోజు ఇదే హైయెస్ట్ అనుకున్నా, దాన్ని మించింది ఇంకోటి వచ్చింది నాకు. ఓకే. సో అంటే ప్లానెట్స్ ఎగ్జాల్టేషన్ ఓన్ హౌస్ ఇంత ముందు చార్ట్ కన్నా ఇది చాలా బెటర్ అనమాట. ఎందుకంటే ఓన్ హౌస్ ఎగ్జాల్టేషన్స్ ప్రొటెక్ట్ చేస్తాయి అనమాట ఖచ్చితంగా. బట్ చూద్దాం అసలు ఎలా వెళ్తుందో. సో నేను చెప్పగలుగుతానని ఏం చెప్పను, ఏదో పిల్ల ప్రయత్నం చేస్తా. సరేనా? సార్, మీరు సూపర్ చెప్పారు సార్. మన కుంభలగ్నం ఓకే, ఎవరికి సూపర్ చెప్పినా ఓకే. ఎవరు సూపర్ చెప్పినా మన పండు మనం తిన్నప్పుడే మన టేస్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తాం కదా, అందుకని. రైట్. కుంభలగ్నం డిస్కషన్ నచ్చిందా? బాగా ఏడిపించాను వాళ్ళని. 2.5 hours నడిచింది అసలు. ఎక్సలెంట్ సార్. అసలు పాజిటివ్ నెగిటివ్ ఫస్ట్ డ్రైవ్ చేశారు, తర్వాత మళ్ళీ పాజిటివ్ పాయింట్స్ చెప్పుకుంటూ వచ్చారు. కోర్స్ మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది నాకు. కాకపోతే నేనేమో ఊరుకొని ఉండలేకపోతున్నాను అనమాట. వాళ్ళని మళ్ళీ నేనే చెప్పేస్తానని తొందరపడిపోతున్నాను. ఆన్సర్స్ మీరు కొంచెం చెప్పేస్తున్నారు సార్ ఫస్ట్ వాళ్ళకి కొంచెం. కానీ ఇప్పుడు ఇంతకు ముందు కంటే చాలా పేషెన్స్ గా చెప్తున్నారు సార్. అవునా? అంటే ఇంతకు ముందు అంటే కోర్స్ స్టార్టింగ్ కన్నా, లేదంటే 7 years కోర్స్ స్టార్టింగ్ లో మీరు కొంచెం ఫాస్ట్ గా వాళ్ళకి టైం ఇవ్వకుండా మీరే ఆన్సర్ చెప్పేటోళ్ళు. ఇప్పుడు కొంచెం ఓపికగా ఆగలుగుతున్నాను. కరెక్ట్. ఓకే. ట్రై చేద్దాం. 10th house ఇమీడియట్ గా సెక్స్టైల్ విత్ నెటల్ సాటర్న్ కాబట్టి 91 అంటే మీకు ఏం భుక్తి జరుగుతుందని అంటే 91 ఆగస్ట్ కాబట్టి సన్ భుక్తి జరిగింది. సన్ 7th లార్డ్ 6th లో ఉంటూ వక్రత్వ దోషాన్ని పొంది
ఆపరేట్ చేస్తున్నాడు కాబట్టి నాట్ గుడ్ కాబట్టి మరి చిన్నప్పుడు ఆగస్ట్ నెల అంటే వర్షాలు పడతాయి, మరి జలరాశిలో గ్రహాలు ఉన్నాయి కదా, మరి ఇన్ఫెక్షన్స్, బ్రీత్ రిలేటెడ్ ఇష్యూస్, మోషన్స్ ఏదో ఒకటి ఇస్తాయి అనమాట. ఏమైనా ఇచ్చినట్టు తెలుసా? ఏం తెలియదు. ఉంది సార్, ఉంది. చిన్నప్పుడే మనకి స్టమక్ అప్సెట్ ప్రాబ్లమ్స్, ఓకే, స్కిన్ ఎలర్జీస్ ఇచ్చే అవన్నీ ఉన్నాయి పని సార్, చేసి బాగా ఉన్నాయి. కుజుబుదులు స్కిన్ ఎలర్జీని ఇస్తారు. అవును ఇది సార్. మోషన్స్ అని ఇన్ఫెక్షన్స్ అనమాట. ఇన్ఫెక్షన్ వల్ల మోషన్స్ వస్తాయి, ఒక్కోసారి డైజెషన్ వల్ల వస్తాయి, ఒక్కోసారి అవును సార్. హీట్ వల్ల అది వస్తాయి. అది కామన్ ప్రాబ్లం సార్. ఇప్పటికి కూడా అప్పుడప్పుడు స్టమక్ అప్సెట్ అవుతుంది. అయితే మాత్రం విపరీతంగా అవుతుంది. అవును, అవును. అది. తర్వాత శుక్రుడు కూడా వక్రించాడు కాబట్టి డైరెక్ట్ అవుతాడు అనుకుంటా, చాలా రోజుల తర్వాత అయినా కానీ చూద్దాం. తెలివితేటలు బాగుంటాయి, ఎందుకంటే రాహు లాభంలో ఉన్నాడు కదా. శుక్రుడు అవును సార్. కనెక్ట్ అయ్యే వరకు మీరు అగ్రెసివ్ అయినా కానీ బయటికి ఎక్స్పోజ్ అవ్వదు. బికాజ్ కుజ శుక్రుల వల్ల సాఫ్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ మాడిఫై అయిపోతాయి అనమాట. జనరల్ యువర్ అగ్రెసివ్ అండ్ ఎక్స్పెక్టేషనల్ పర్సనాలిటీ. అవునంటారా అవును కాదంటారా? అవును సార్, కరెక్ట్ సార్. నేను అగ్రెసివే, కాకపోతే ప్రజెంట్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని ప్రజెంట్ అవతల hurt ఎస్ అవ్వకూడదు. ప్రజెంటేషన్ మాడిఫై అయిపోతుంది. అవును సార్. తర్వాత చిన్నప్పుడు యావరేజ్ ఉంది, తర్వాత మళ్ళీ ముందుకెళ్ళాక చెప్దాం. అప్పటిదాకా పెద్ద ఏం లేదనమాట. చిన్న చిన్నగా ఓకే సార్. పడ్డాలు, దెబ్బతడాలు, హెల్త్ ఇవన్నీ చెప్పాలన్నమాట. ఉమ్. బాగాలేదనమాట. అవును సార్, బాలేదు. దెబ్బలు తగులుతూనే ఉండే కంటిన్యూస్ గా, ఏదో ఒకటి బుల్లింగ్ చేస్తూ ఉండేవాళ్ళు, కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటా ఉండేది. ఆగండి, నేను ఏజ్ చెప్తా, అప్పటి వరకు ఏమీ లేదు అక్కడ. ఓకే, ఉమ్, ఏజ్ ఉమ్, వచ్చేసేసి అంటే వచ్చింది 98లో 10th హౌస్ ట్రైన్ నెటల్ సన్ వచ్చింది. ఉమ్, 97-98కి హెల్త్ కొంచెం బెటర్ అయింది, ఉమ్, బాగుంది అనే మూమెంట్లో మళ్ళీ ఇంకో బ్యాడ్ ఆస్పెక్ట్ వచ్చింది, అంటే అసలు సరిగ్గా వెళ్ళట్లేదు. మళ్ళీ 99-2000లో 10th హౌస్ స్క్వేర్ ఉమ్, నెటల్ మార్ జరుగుతోంది. ఉమ్, అయితే జరిగిందిలే, ఏం కాదు అయితే ఈసారి. సో ఇప్పుడు ట్రైన్ జరిగింది కాబట్టి 99 వరకు ఫ్యామిలీ, 98 వరకు ఫ్యామిలీ, ఫైనాన్స్, హెల్త్ ఇవన్నీ గ్రోత్ చెప్పట్లేదు. రిలేటివ్గా తీసుకోండి మీరు. ఓకే, ఉమ్, సో ఇప్పుడు మనం గ్రోత్ చెప్దాము. ఓకే, గ్రోత్ ఓకే, చెప్పేసి 98 తర్వాత 98 ఆగస్ట్ నుంచి 99 నుంచి 2000, 2001 ఇబ్బంది పెట్టినా కానీ ప్రోగ్రెస్ ఇచ్చేదానికి స్కోప్ అనేది దొరుకుతుంది. కానీ 9th లార్డ్ వక్రత్వం వల్ల టూ మచ్ ఆఫ్ ప్రోగ్రెస్ ఫ్రమ్ ద ఫ్యామిలీ, అంటే ఫాదర్ ఇట్లా మనం టూ మచ్గా ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ ఉన్న దానిలో ప్రస్తుతానికి ప్రోగ్రెస్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. మరి నేను చెప్తుంది మరి ఆ 99-2001 మధ్యలో వచ్చిందా రాలేదా? వచ్చింది సార్. ఫాదర్ కొంచెం డల్ బిజినెస్ చేసేవారు. అంటే ఆయన ఎల్ఐసిలో ఏజెన్సీ చేసేవారు. ఓకే, ఆయనకు డల్ గా ఉండేది బిజినెస్. కానీ ఆ టైం పీరియడ్ లో కొంచెం గ్రోత్ వచ్చింది సార్. అంటే మేము పెద్దవాళ్ళు అవుతున్నాం, మా ఎల్ఐసి వల్లే వచ్చిందా లేదా వేరే దాని వల్ల వచ్చిందా? లేదు సార్, ఆయన ఎల్ఐసి వల్లే వచ్చింది. ఎల్ఐసి వల్లనే కొంచెం గ్రోత్ వచ్చింది. ఓకే, రైట్. దాని తర్వాత చూడండి, అక్కడ ఎల్ఐసి అంటే కూడా 8th హౌస్, మీరు చేసే వర్క్ కూడా 8th హౌస్, రిస్క్ మేనేజ్మెంట్ కదా. అవును సార్. నెక్స్ట్ 9th లార్డ్ కూడా లగ్నాన్ని చూస్తున్నాడు కదా. సో కాబట్టి కుంభలగ్నమే ఫిక్స్ అయిదామండి. చూద్దాం, రైట్. ప్రిడిక్షన్స్ కూడా సరిపోతున్నట్టున్నాయి. మళ్ళీ ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్తా. 2001, 2 ఇవన్నీ వెళ్తున్నాయి, పర్వాలేదు, నో బ్యాడ్ ఆస్పెక్ట్స్. 3 ఓకే. ప్రోగ్రెసివ్ మూన్ పర్లేదు, ప్రోగ్రెసివ్ మార్స్ ఏం ఆస్పెక్ట్స్ ఏం లేవు కాబట్టి ఆల్ ఈజ్ నో ఓకే. తర్వాత మీకు శుక్రుడు బుధుడు అయితే మాత్రం రెట్రోగ్రేట్ అయ్యారు. అంటే బాగా హైగా వచ్చేస్తుందని చెప్పను, కాకపోతే ఇంతకుముందు డల్ నుంచి కొంచెం బెటర్, మీకు సర్వైవల్కి ఇబ్బంది లేకుండా వెళ్తుంది, మీ చదువు కూడా వెళ్తుంది, మెల్లమెల్లగా ఎదుగుతున్నారు అనమాట. అర్థమైందా? పర్వాలేదు అనమాట, నో బ్యాడ్ అనమాట. 10th హౌస్ ట్రైన్ నెటల్ మూన్ వల్ల చదువులో కూడా 2005-6 ఇంప్రూవ్మెంట్ చెప్తాను. వీనస్ ఈ అంటే శుక్రుడు, చంద్రుడు స్త్రీకారక గ్రహాలు, చతుర్థాధిపతి కూడా. కాబట్టి ఏమవుతుందంటే హెల్త్ ఆఫ్ ది మదర్ ఇవన్నీ సెన్సిటివ్గా ఉండే అవకాశం ఉంటుంది. చదువు మాత్రం పెరుగుతుంది, కానీ వేరే విషయాల్లో ప్రొటెక్షన్ చెప్పలేకపోతాం. కానీ మీకు మాత్రం ప్రోగ్రెస్ చెప్తా నేను. పనిచేసే కదా. మా మదర్ కి ఆ టైంలో టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది, హాస్పిటల్లో జాయిన్ చేశారు, సెలైన్స్ అవి ఎక్కిచ్చారు. ఒక 8 to 12 days ఉండాల్సి వచ్చింది. ఇంకా అదర్ కొంచెం సీరియస్ అయింది. అవడం వల్ల. ఓకే, నేనైతే గోల్డ్ మెడల్ వచ్చింది సార్ నాకు 9th లో. ఓకే, వెరీ గుడ్, 10th లో గోల్డ్ మెడల్ వచ్చింది సార్. అంటే 2000 మీరు చెప్పిన టైం. అవును, 7, 8 ఇవన్నీ చాలా బాగా వెళ్తున్నాయి. అవును సార్. మా రివర్సల్ ఆస్పెక్ట్ జరుగుతుంది అనమాట. మనం కూడా ఎక్స్పెక్ట్ చేయం, అట్లా అవుట్ ఆఫ్ ది బాక్స్ లో మనం అన్ని రిజల్ట్స్ వస్తాయి అనమాట. ఓకే, అవును సార్. నెక్స్ట్ కేతు దశ, గురువుని ఫాలో అవుతున్నాడు కదా. కేతు ఎగ్జాల్టెడ్ గురువుని ఫాలో అవుతున్నాడు కదా. హీఈస్ ట్రైంగ్ టు ప్రొడ్యూస్ గుడ్ రిజల్ట్స్. ఓకే, 9, 10 ఇవేమి మనం ఆపట్లేదు అనమాట, కంటిన్యూ అనమాట. మళ్ళీ ప్రాబ్లం వచ్చినప్పుడు వచ్చినప్పుడు చెప్తాం. ఇగో ఇక్కడ నుంచి కొంచెం స్లో అయింది ఆస్పెక్ట్. 2011-12లో ప్రోగ్రెసివ్ సన్ నెటల్ వీనస్ మెర్క్యూరీని కన్యా ఎండ్ అయ్యాడు. జనరల్లీ చాలా మంచిది, కానీ రెట్రో ఆస్పెక్ట్స్ వల్ల రివర్సల్ ఆస్పెక్ట్ అనమాట. కాబట్టి మనం అనుకున్నట్టుగా చెప్పము. ఇక 11-12 నుంచి రేపు మీకు పెద్ద ఉద్యోగం రాకుండా ఉండడానికి ఏమేమి ఆస్పెక్ట్స్ ఫామ్ అవ్వాలో అన్ని ఫామ్ అవుతా ఉంటాయి. ఇక అట్లా ఫ్లో పోతా ఉంటది. సో మీకు ఇంట్రో బీటెక్ హెల్త్ ప్రాబ్లమ్స్
ఆ టైంలో ఏమన్నా ఫాదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయి సార్? ఆ చెప్పచ్చు అండి. టైంలో మనం ఆల్రెడీ బ్యాడ్ ఈవెంట్స్ ప్రిడిక్ట్ చేస్తున్నాం కదా, సో అదే కాబట్టి అదే సార్. 11, 12 ఇవన్నీ అవును సార్. నెగిటివ్ సర్జరీ గానే. నా ఫాదర్ కి బైపాస్ అయింది సార్ ఆ టైంలో. ఓ సీరియస్ గానే పని 2011లో. చేస్తారు. యాక్చువల్గా ఇది ఇప్పుడే కాదు, ఇంతకు ముందు ఒక ఈవెంట్ చెప్పాం కదా, మదర్ సెలైన్ లెక్కిందని చెప్పారు చూసారా, అవును. అక్కడి నుంచి కూడా చూసుకోవాలి. అర్థమైందా? అక్కడి నుంచే బ్యాక్గ్రౌండ్ లో జరుగుతుంటది వర్క్, స్ట్రెస్, హెల్త్, అవును. లైఫ్ స్టైల్, కరెక్ట్ సార్. ఏజ్. కరెక్ట్ సార్. ఆయన మా ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా విగరస్ గా తిరగడం, కొంచెం స్ట్రెస్ తీసుకొని అంటే ఉన్న ఉన్న కంఫర్ట్ జోన్ నుంచి బయటికెళ్ళి బాగా కష్టపడ్డారు పాపం. కష్టం. దానికి అదే బాగా సఫరింగ్ ఇస్తుంది. రెట్రోగ్రేడ్ మీకు ఆస్పెక్ట్స్, రివర్సల్ ఆస్పెక్ట్స్ వల్లనే మీకు గోల్డ్ మెడల్ అయిన వచ్చాయి, కానీ స్ట్రైట్ ఆస్పెక్ట్స్ కాదనమాట. స్ట్రైట్ ఆస్పెక్ట్స్ కానప్పుడు ఏమవుతుంది, ఒక సైడ్ పోతా ఉంటది బ్యాక్గ్రౌండ్ లో, ఇంకో సైడ్ ఇస్తా ఉంటది. నేను చెప్పా కదా, కుటుంబాధిపతికి వక్రత్వాలు వచ్చాయన్నప్పుడు ఏంటిది, అన్ని రిలేషన్షిప్స్ ఉన్నా లేనట్టు ఉన్నట్టు అని సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. అన్ని ఇస్తుంది అని అంటే హెల్త్ పోతా ఉంటది. అర్థమైందా? కరెక్టే సార్. అందరూ ఉండడానికి ఉంటారు సార్. కాకపోతే ఏంటంటే ఐసోలేషన్ అన్నమాట. అది చిన్నప్పుడు కొంచెం కష్టంగా ఉండేది కానీ అవును, పెద్ద అయిన తర్వాత అలవాటు అయిపోయింది. అంతే. సాటర్న్ అంటే అంతే కదా, మన కోసం మనమే. అంతే. తర్వాత నెక్స్ట్ ముందుకెళ్తే ఏం లేదు, సెల్ఫ్ ఎఫర్టే. 13, 14 సెల్ఫ్ ఎఫర్ట్ గ్రేట్ అని నేను చెప్పను. మళ్ళీ ప్రాబ్లం ప్రిడిక్ట్ చేద్దాం. మీకు క్రేజీగా అంటే సెల్ఫ్ ఎఫర్ట్ చేయి వెయిట్. ఇక్కడ 10th హౌస్ ట్రైన్ నెటల్ మెర్క్యూరీ జరుగుతుంది, అస్సలే బాగాలేదు. అంటే మళ్ళీ 15లో 10th హౌస్ ట్రైన్ రెట్రోగ్రేడ్ మెర్క్యూరీకి ట్రైన్ అవుతుంది. అసలు మనం మంచిగా చెప్తాం, అస్సలే చెప్పాం. కాబట్టి మళ్ళీ మీ ఫాదర్ హెల్త్ ఎలా ఉంది, ఎందుకంటే 8th లాడు కదా కుంభలగ్నానికి, అవును. అవన్నీ బాగాలేదని చెప్తాం. అస్సలు బాగాలేదు సార్. ఫాదర్ కి అస్సలు బాగాలేదు. తర్వాత బాగాలేదు. అర్థమైందా? ఎందుకంటే బ్యాడ్ ఆస్పెక్ట్స్ జరిగినప్పుడు, సర్జరీలు జరిగినా, ఏది జరిగినా మనకి రిటైన్మెంట్ ఇష్యూస్ ఇస్తుంది అనమాట. అంటే మనకి అనుకున్నంత చేశారా, నిజంగా జరిగిందా అనేది క్వశ్చన్. ఇవి మనం గ్యారంటీగా చెప్పలేం. అర్థమైందా? ఎందుకంటే మనం క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ ద వెల్త్ ని క్రియేట్ చేయడానికి కష్టంగా ఉందన్నమాట కాంబినేషన్స్. కాబట్టి ఏమవుతుంది, యూ హ్యావ్ టు బి సెల్ఫ్ మేడ్. ఇప్పుడు డబ్బులు ఎక్సెస్ వచ్చినా కానీ అమ్ముకుని కట్టుకోవాలి కదా మనం. అవును సార్. అవును. మీకు గుడ్డిలో మెల్లన్నట్టుగా ఇది ఇట్లా జరుగుతున్నా కానీ 2016 ఆగస్టు తర్వాత మీకు చదువు ఏదైతే అది ఓ సంవత్సరం పాటు ఇటు సైడ్ బ్యాడ్ ఆస్పెక్ట్ ఉన్నా ఈ జూపిటర్ ప్రోగ్రెస్ అయ్యాడు. దీనివల్ల ఆస్పెక్ట్ జరుగుతాం వల్ల మీకు ఇంపార్టెంట్ వర్క్ ప్రోగ్రెస్, ఎడ్యుకేషన్ ప్రోగ్రెస్ ప్యారలల్ గా జరుగుతాయి అనమాట. సాటిస్ఫాక్షన్ మనసుకి ఉండకపోయినా మీకు కావాల్సింది ఏదో ఒకటి చేసి పెడతాడు ఆ గురువుతో ఆస్పెక్ట్ వల్ల. ఓకే, సో ఇది ప్యారలల్ గా చెప్తాం అనమాట. రాహుభుక్తి జరుగుతుంది, రాహు వక్రించిన దానికి కనెక్ట్ అయ్యాడు సప్తమానికి, మరి రిజల్ట్ ఇస్తాడు. కానీ అటు సైడ్ భావం ఇవ్వడు, కుటుంబ భావాన్ని ఇవ్వడు. అంటే మీ ఫ్యామిలీ హెల్త్ నేను ప్రిడిక్ట్ చేయలేను, నాట్ గుడ్ అని, ఎక్స్పెక్టెడ్ గా గ్రేట్ అని చెప్పను. కానీ మీకు చదువు పరంగానో, వర్క్ పరంగానో, డబ్బు పరంగానో కొంత ఇంప్రూవ్మెంట్ చెప్తాను. మీ ఇండివిజువల్ గా వర్క్ చెప్పినట్టు ఉంది సార్. ఉంది అంటే కొంచెం స్టేబుల్ పొజిషన్ ఇచ్చారు జాబ్ లో. ఓకే, మూవ్ అయ్యాను. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు కొంచెం బెటర్ పే ఆపర్చునిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఎంత అయింది? 17, 18 మీ ఎల్పీ ఎంత వరకు వచ్చింది? అది 6.5 lakhs, 7 lakhs అలా వచ్చింది. 7 lakh వచ్చింది. ఇంత ముందుతో కంపేర్ చేస్తే ఒక 50% అన్న ఎదిగిందా? పెరిగింది సార్. అప్పుడు 3.5 ఉండేది, 6.5 దాకా. అంటే 100 అయింది కదా, 100% గ్రోత్ వచ్చినట్టే కదా. కానీ ఫ్యామిలీ హెల్త్ అయ్యి అంతే అనమాట. రెస్పాన్సిబిలిటీ అనుకున్నంత గ్రోత్ చెప్పేదానికి లేదు. మళ్ళీ వస్తుంది ఆస్పెక్ట్ వచ్చే వరకు సెల్ఫ్ ఎఫర్ట్. అర్థమైందా? సో చూద్దాం. 19 ఇదంతా రాహుభుక్తి అంతా క్లమ్జీయే. తర్వాత 19లో గురుభుక్తి జరుగుతా ఉంది. డబ్బులు బాగా వస్తాయి, కానీ డబ్బులు బాగా వస్తాయి, ఫ్యామిలీ మాత్రం చెప్పను. 17లో ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు సార్, డిసెంబర్. సారీ, అదే 19 వరకు అసలు రాహుభుక్తి ఉంది చెప్పా కదా, చాలా బ్యాడ్ గా చెప్పా. అక్కడ సప్తమ భావం ప్రిడిక్ట్ చేసాం, అప్పుడు మీకు పెళ్లి కాలేదు కదా, సో కాబట్టి అది పేరెంట్స్ కిందికి వస్తుంది అనమాట. లేదంటే ఒకసారి లవ్ ఫెయిల్యూర్ ఇస్తుంది, అవి కూడా ఇస్తుంది అనమాట. సో కాబట్టి లవ్ అనే కాన్సెప్ట్ చేసే అంత టైం లేదు. అంటే ఇప్పుడు ఇది పని చేస్తుంది కదా, ఇప్పుడు పేరెంట్స్ మ్యారేజ్ బ్రేక్ అవుతున్నట్టే కదా, ఫాదర్ జరిగిపోతున్నట్టే. దాని తర్వాత నెక్స్ట్ అంటే అంతకుముందు నుంచి కూడా ఆస్పెక్ట్స్ ఉన్నాయి కదా అది. తర్వాత ఇక మీకు ఇటు సైడ్ ఇప్పుడు చూడండి, మనం నెగిటివ్ టైము ఇప్పుడు ఫాదర్ జరిగిపోయారని చెప్తున్నాం కదా, సేమ్ ప్యారల్ గా అదే టైంలో వర్క్, కెరియర్ కూడా గ్రోత్ ప్రిడిక్ట్ చేశాను. చూసారు కదా, అర్థమైందా? అట్లా అనమాట. మీకు ఈ 2021లో కూడా ప్రొఫైల్ ఎదుగుతుంది. ఇప్పుడు 7 ఉంటే మరి 15 చేసేద్దాం మనం, అట్లా ఎదగాలన్నమాట. ఓకే, ఎదుగుతుంది. 21, 22 ఇవన్నీ కూడా సెల్ఫ్ ఎఫర్ట్స్ తో స్టెప్ బై స్టెప్ ముందుకు పోతుంది. పెరిగింది సార్. వేరే జాబ్ మారాను, అంటే ఫార్మా నుంచి మళ్ళీ బ్యాంకింగ్ మారా. ఎప్పుడైతే బ్యాంకింగ్ మారి ఇంటర్నేషనల్ బ్యాంక్ మారాను, మళ్ళీ వచ్చింది సార్, 8.5కి వెళ్ళింది. ఓకే, ఇంకా పెరుగుద్ది అనమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ 23
ఆస్పెక్ట్ ఏమీ లేదు, సెల్ఫ్ ఎఫర్ట్. కాకపోతే 23, 24 ఏంటంటే వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటుంది మీకు, కొంచెం నేను అనుకున్నంత లెవెల్లో లేనని చెప్పి డిసప్పాయింట్మెంట్, డిసాటిస్ఫాక్షన్. ఇప్పుడు ఈ మ్యారేజ్ కానీ ఇదేమన్నా చేస్తా ఉంటే, ట్రై చేస్తా ఉంటే వర్క్ అలా న్యూట్రల్ గా ఉన్నా కానీ అసలు ఫ్రస్ట్రేషన్ అనమాట. 22 నుంచి 24 వరకు మీకు విపరీతమైన ఫ్రస్ట్రేషన్, ఎందుకంటే మార్స్ సాట్రాన్ కి ట్రైన్ అవుతున్నాడు, మంచిది కాదు. సినిమా కష్టాలు అన్నట్టు ముందు ఫాదర్ కి బాగాలేదు, తర్వాత బ్రదర్ కి ఇష్యూస్ వచ్చినాయి, వరుసగా ఆయనకి 2 సర్జరీలు అయినాయి. ఓకే, అదైన తర్వాత మా అంకుల్ అంటే మా బాబాయ్ అంటే వాళ్ళని కూడా మేమే, మా ఫాదరే చూసేటోళ్ళు, మా సిస్టర్ ఉన్నా కానీ ఇక ఆయనకి డయాలిసిస్లు అవి ఆ టైంలోనే ఐడెంటిఫై అయినాయి. 24లో 23 సన్ ఎఫెక్ట్ అయ్యే వరకు అంత హెల్త్ చుట్టూ తిరుగుతుంది. రెట్రోగ్రేడ్ ప్లానెట్ అయ్యే వరకు ఏదో ఒకటి పట్టి కార్మిక్ గా లాగేస్తుంది, మనం చేసేదానికి చెయ్యట్లేదు. ఏం లేదు. ఆఫీస్కి వెళ్ళడమే గ్రేట్ లాగా అయిపోయింది కదా పరిస్థితి. కరెక్ట్ చెప్పారు. తర్వాత ఇక 25కి వచ్చాము. సరే మాట్లాడదాము. ఇప్పుడు దాకా అయిపోయింది, ఆస్పెక్ట్స్ అన్ని అయిపోయాయి. ఏదో మబ్బులు తొలగి ఆకాశం కనబడేటట్టు అనిపిస్తా ఉంది మనసుకి. ఏం జరుగుతా ఉందో మాట్లాడదాము. మాట్లాడే ముందు ఇప్పటిదాకా మనం చెప్పింది ఈవెంట్ ఏం ప్రిడిక్ట్ చేశాను అనేది డజంట్ మ్యాటర్. రిలేటివ్ గా మీకు ఎంత కనెక్ట్ అయింది అనే దానికి 10కి 4 మార్కులు ఇస్తారా, 5 ఇస్తారా, 8 ఇస్తారా, ఎన్ని ఇస్తారు? నాకు 10 ఇస్తాను సార్, ఎందుకంటే 8 తీసుకుందాం. 10 అయితే దేవుడే కదా. కరెక్ట్. సో ఇంటర్ప్రిటేషన్ కూడా చెయ్యట్లేదు కదా. సో చెప్తా, నేను చూచాయిగా చెప్తా, ఎగ్జాక్ట్లీ చెప్తానని కాదు కానీ, బట్ ప్రిసైజ్నెస్ ఆఫ్ క్యాలిక్యులేషన్ అండ్ టైం ని ఖచ్చితంగా చేస్తా, డౌట్ లేకుండా. ఎలా అనిపించింది సో ఫార్ మీ పండు మీరు టేస్ట్ చేసినప్పుడు? ఎక్సలెంట్ గా ఉంది సార్. అసలే అంటే అన్ని ఈవెంట్స్ చాలా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయినాయి. అంటే మీరు ప్రెడిక్ట్ చేసినవన్నీ అన్ని మ్యాచ్ అయినాయి సార్. ఈవెన్ మదర్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, ఫాదర్ దాంట్లో కానీ, నా ప్రోగ్రెషన్ ఇన్ ఎడ్యుకేషన్ కానీ, కెరియర్ కానీ, జాబ్ హైక్స్ కానీ, నేను చిన్నప్పుడు నాకు హెల్త్ బాగాలేదని చెప్పిన ఆస్పెక్ట్స్ కానీ అన్ని కరెక్ట్ గా మ్యాచ్ అయింది సార్. పర్ఫెక్ట్. అంటే అనుకున్నట్టుంటే మనకి ప్రిడిక్షన్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే రాంగ్ టైంలో పెళ్లి కాకపోవడం అనేది అదృష్టం, అంతేనా కాదు? అవునవును. శుక్రుడు అనేవాడు వెళ్ళిపోయాడు కాబట్టి శుక్రుడు ఓన్ స్టార్ లో ఉన్నాడు, లీడ్ చేస్తున్నాడు అనేది లేదు. ఓకే. తర్వాత కేతు యొక్క నక్షత్రంలో బుధుడు ఉన్నాడు, ఆయన ఇప్పుడు కేతు నక్షత్రంలోనే ఉన్నాడు ప్రజెంట్. ఓకే. సో కుజుడు అంటే ఇప్పుడు 25కి సంగతి చూసుకుంటే, సో బుధుడికి లగ్నంతో కనెక్షన్ ఏముంది? ఏమీ లేదు. అంటే లగ్నాధిపత్యం ఏం లేదు, లగ్నం నుంచి గ్రహం చూడాలి, లేదంటే లేదు. సో దెర్ ఇస్ నో దిగ్బల ఫర్ ద బుధ. ఓకే, కరెక్ట్. నో వీనస్. సో ఇప్పుడు వాట్ అబౌట్ ద కుజ? సో కుజ బుధుల్లో సీక్వెన్స్ లో బుధుడే కదా సీక్వెన్స్ లో లాస్ట్, కాబట్టి కుజుడే లీడింగ్ అనమాట. అర్థమైందా? అవును. సో కుజుడు వక్రించాడు కాబట్టి వక్రించిన కుజుడు మళ్ళా 6కే కనెక్ట్ అయ్యి క్యాన్సిలేషన్ వచ్చింది. ఇప్పుడు కుజుడికి శుక్రుడు వక్రత్వం వల్ల క్యాన్సిలేషన్ ఉంది, ఉండడం అనేది ఒక ప్లస్ పాయింట్. ఓకే, సరే ఓకే. ఏదేమైనా కానీ అన్ని బ్రేక్సే, అతికియాలి మనం అంతే. 25, 26లో ప్రోగ్రెసివ్ మార్స్ 10th హౌస్ ఎక్స్టైల్ ఇస్తున్నాడు, ఎక్స్ట్రాడినరీ ఆస్పెక్ట్. అంటే ఇప్పటిదాకా మనం చూసిన దానిలో బెస్ట్ ఆఫ్ ది ఆస్పెక్ట్ కాబట్టి. ఇప్పుడు ఎంత వచ్చింది ఎల్పి? ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు ప్రస్తుతం 12.5 లో ఉన్నాను సార్. పెంచుదామా? ఎంతకు చేద్దాం? 20 చేసేద్దామా? చెయ్యండి సార్. ఆ చేతుల్లో లేదులే, ఆస్పెక్ట్ అవుతుంది, అయిపోవాలి. అంటే ప్రమోషన్ రావాలని ఏదన్నా అని డిస్కషన్ జరుగుతుంది. నేను కూడా ఇంకొక అప్పర్ లెవెల్ అంటే సెకండ్ లెవెల్. ఇప్పుడు బుధుడు కేతు నక్షత్రంలోకి వచ్చాడు కదా, కేతు వచ్చేసి పంచమంలో బుధరాశిలో ఉన్నాడు కదా, పంచమ స్థానం ఎక్సలెంట్ కదా. కాబట్టి హ్యావ్ టు గివ్ గుడ్ రిజల్ట్ బై దిస్ టైం. ఓకే, బుధుడు 7th కనెక్ట్ అయ్యాడు కదా, 7th లోనే ఉన్నాడు. 7/5 ఆపరేట్ అవుతుంది. లవ్ మ్యారేజ్ లాగా ఇష్టపడి చేసుకునేదానికి వీటికి అవకాశం. 27 డిసెంబర్ వరకు డెడ్ లైన్ అండి. మీరు ఏదో ఒక పెళ్లి చేసుకోవాలి, అర్థమైందా? ఇప్పుడు దాకా ఇంకో టైంలో చేసుకుంటే ఇక వేస్ట్, చేసుకోపోవడమే ఉత్తమం. నేనైతే చేసుకోను ఇక, అనవసరం. అంతే సార్. నేను కూడా అంటే 2026 డిసెంబర్ లాస్ట్ అనుకున్నా, ఇక దాటితే చేసుకో. 28 డిసెంబర్ పెట్టుకోండి, సర్లే 27 మిడ్ వరకు పెట్టుకోండి. 1.5 ఇయర్ 1.5 ఇయర్స్ అగ్రెసివ్ గా మీరు ప్రయత్నం చేయమని చెప్తా. సరే సార్, డెఫినెట్. ఓకే, ఐఏఎస్ ఎగ్జామే అనుకోండి సార్. ఇంకా ఇది నాకు చాలా ప్రాబ్లమాటిక్ పాయింట్ ఏంటంటే సార్, అంటే మా బాబాయ్ ఏమంటారంటే కుజదోషం ఉంది, నువ్వు కుజదోషం ఉన్న అమ్మాయినే చేసుకోవాలంటారు. ఆ కుజదోషం ఉన్న అమ్మాయి దొరకదు, నేను చేసుకోలేను. ఒకవేళ కుజదోషం ఉన్న అమ్మాయి ఉంటే నాకు నచ్చదు.
ఎలా సార్ ఇది నాకు అర్థం కాదు. నేను మరి నేను తీసుకునే పాయింట్ ఆఫ్ ఇప్పుడు మీరు నలుగురిని ఫాలో అయితే, ఇప్పుడు నలుగురు డాక్టర్ని ఫాలో అయితే అది కొంచెం పరేషాని, అవునా కరెక్ట్ కదా, కాదు. అవునవును విత్ టూ మచ్ ఆఫ్ సబ్జెక్ట్. నా సో పాయింట్ ఇప్పుడు ఆఫ్ నేను వ్యూ ఏంటి? ఏమంటానంటే మీ బాబాయ్తో నేను పోటీ పడతాను అంటాను. ఇప్పుడు మీ బాబాయ్ కరెక్టే. ఎక్కువ పాస్ట్ ఈవెంట్స్ ఎక్కువ ప్రిడిక్ట్ చేశారా, మీ బాబాయ్కి తెలుసు కాబట్టి చెప్పేస్తారు, బట్ నేను ఎక్కువ చేస్తున్నాను. అప్పుడు ఏం చేయాలి, మీ బాబాయ్కి నా చాట్ ఇచ్చి ఎక్కువ ఈవెంట్స్ ఏ పాస్ట్ చెప్తున్నారో టెస్ట్ చేయాలి, అర్థమైందా? ఎక్కువ Right, sir. ఈవెంట్స్ ఎవరైతే మ్యాచ్ అవుతారో ఇక దాన్ని ఫాలో అవ్వాలి. ఇంకా ఏంది బెంచ్ మార్క్ ఇక. అంతే సార్, అంతే. కరెక్ట్. సో కాబట్టి నేను మిమ్మల్ని ఫాలో అవుతాను, ఎందుకంటే ఆయన వక్రత్తరాలు అవి అంత చెప్పలేరు. మీరు చెప్పిన ఈవెంట్స్ కూడా ఆయన ఈవెన్ జరిగేవి కూడా కొన్ని హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమి చెప్పలేకపోయారు కాబట్టి ఐ ఫాలో యూ. ఎస్. సో మనం సబ్జెక్ట్, రిలేషన్షిప్ కన్నా సబ్జెక్ట్ కదా, సబ్జెక్ట్ మ్యాటర్స్ కాబట్టి. సో 10th హౌస్ ఎక్స్టైల్ మార్స్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడే బాగుంది, ఓకేనా. సో సప్తమాధిపతి ఈజ్ కనెక్టెడ్ టు చతుర్థాధిపతి నక్షత్రంలో ఉన్నాడు, అంటే సప్తమంలో ఆక్యుపెంట్. లగ్నాధిపతి ఈజ్ కనెక్టెడ్ టు వేయ. శని ఈజ్ ఆల్సో ఆస్పెక్టింగ్ చంద్ర. మరి వరుసకి ఎవరన్నా ఉన్నారా, వేలు విడిచిన మరదళ్ళు ఎవరో ఒకళ్ళు, ఓకే. సో అట్లా ఏదైనా విత్ ఇన్ ది సర్కిల్లో ఉంటే కూడా ప్లాన్ చేయండి, ఓకే. సరే సార్. సో కొంచెం వేరియేషన్ ఆఫ్ సబ్ కాస్ట్ ఉన్నా ఓకే. సో ఎనీథింగ్ ఈజ్ ఓకే. సో అట్లా ఇప్పుడే ప్లాన్ చేయాలన్నమాట, ఎందుకంటే ఏజ్ డిలే అయ్యే కొద్దీ వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తా కూర్చోరు కదా, అటు సైడ్ కూడా బ్రోకెన్ ఉంటది కాబట్టి మనం వివాహ యోగాలు కొంచెం అట్లీస్ట్ ఉండేటట్టు మనం చూసుకోవాలి. అవును సార్. ఇక్కడ మనకి ఏంటంటే నాకు కమిటెడ్ వివాహ యోగం, లేదంటే తెలుసు కదా మళ్ళీ మనకు అన్ని 8 గ్రహాల వక్రత్వం అసలే. సో కాబట్టి ఏది దక్కదో తెలియదు, డౌట్ కొడతా ఉంటది. బేసికల్లీ ఏంటంటే సంతాన యోగం లాంటిది అనమాట ఇప్పుడు ఆపరేట్ అయ్యేది, ఓకే. 7, 5 ఆపరేట్ అవుతుంది కదా. బుధుడు కనెక్టెడ్ టు 5, బుధుడు స్టార్ లో 2 గ్రహాలు ఉన్నాయి కాబట్టి 3 గ్రహాలు వచ్చేసాయి, శుక్రుడు కూడా. కాబట్టి ఏంటంటే ఇప్పుడే చేసేసి టక్కున మ్యారేజ్ చేసుకుని టక్కున పిల్లలు ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఓకే సార్, క్లియర్ సార్. కాబట్టి నలుగురు 5 ఇప్పుడు మ్యారేజ్ కన్సల్టెంట్ అని ఎక్కువ మందిని హైర్ చేసి వివాహ యోగం మంచిగా ఉండేదాన్ని పిక్ ఆల్రెడీ చేసి 2-3 వచ్చినాయి సార్, నిన్ననే డిస్కషన్ లో ఉన్నాము. సో చూడాలి సార్. ఓకే, అదే వివాహ యోగం బలంగా ఉండేటట్టు ఫర్దర్ గా టైం బాగుండేటట్టు చూడాలి. కొంచెం చూద్దాం, చూసి కంక్లూడ్ చేసేస్తా. రైట్. తర్వాత 28, 29 ఇవన్నీ బాగున్నాయి, గుడ్, ఓకే. ఓకే సార్. ఇక్కడ వరకు వెళ్తుందో తెలుసా, 32 వరకు వెళ్తుందండి. 32లో 10th హౌస్ కంజంక్షన్ నెటల్ యురేనస్ మంచిది కాదు, అది రెట్రో రివర్సల్ క్యాన్సిల్ అయిపోయింది అనమాట. యురేనస్ తో కలిసే వరకు మార్స్ తో ట్రైన్ అవుతుంది, అక్కడ రెట్రోగ్రేడ్ పడింది. సో కాబట్టి 2032 నాట్ గుడ్, ఓకేనా. 32లో నాట్ గుడ్. మళ్ళీ ఆస్పెక్ట్స్ అంత సరిగా లేవు. మళ్ళీ ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 32 బాలేదని చెప్పాం మనం, ఓకే. 32 అని అంటే సన్ జరుగుతున్నాడు, సన్ బాలేదని చెప్పామా, సన్ లో సాటర్న్ వచ్చాడు, యాక్టివేట్ అయిపోయింది, అర్థమైందా. సన్ లో అంటే హెల్త్ ప్రాబ్లం వస్తుందా సార్, లేకపోతే కెరియర్ వైజ్ హెల్త్ అంటే ఇంకా ఉన్నారు కదా, మదర్ హెల్త్ అవ్వచ్చు, అవన్నీ అవ్వచ్చు, అవన్నీ ఉంటాయి కదా. అంటే ఇక్కడ పరివర్తన యోగం వల్ల మీ హెల్త్ సేవ్ అవుతుంది, ఎందుకంటే 6th లో ఉన్న గ్రహం బ్యాలెన్స్ అయిపోయింది కదా. యుల్ బి సేవ్డ్, మీకేమీ కాదు, అదే సార్. మీరు సేవ్ అవుతారు, మీరు చేయాల్సింది ఉంటది అంతే, అర్థమైందా. అంతే, కరెక్ట్. సో మీకేమి పెద్ద సీరియస్ గా మీకేమి ఇష్యూస్ చెప్పను నేను హెల్త్. ఓకే సార్. తర్వాత 33, 34 ఇవన్నీ ఎక్స్పెక్టెడ్ గా లేవు, ఎందుకంటే మెర్క్యూరీ 10th హౌస్ స్క్వేర్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఓకే. దాని తర్వాత చాలా రోజులకి 35కి సన్ దశ అయిపోతుంది, మూన్ వస్తాడు. మూన్ స్టార్ లాడు, మూన్ స్టార్ లో ఎవరు లేరు. మూన్ బాగున్నాడు కదా, మూన్ మెర్క్యూరీని ఫాలో అవుతున్నాడు కదా, మెర్క్యూరీ యోగ కారక కదా. 6th లార్డ్ కనెక్టెడ్ టు 8th లార్డ్ కనెక్టెడ్ టు 7th కాబట్టి ఎక్సలెంట్, ఓకే. 10th హౌస్ తో బ్యాడ్ ఆస్పెక్ట్స్ లేవు, ఎక్సలెంట్. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ మంచిగానే వెళ్తున్నాడు. ప్రోగ్రెసివ్ మార్స్ యురేనస్ కి స్క్వేర్ అవుతున్నాడు, అయితే అయ్యాడు. మనం కామ్గా ఉంటే సరిపోతుంది అనమాట. అగ్రెసివ్ డెసిషన్స్ 36, 37 వరకు అవి స్క్వేర్ లోనే జరుగుతా ఉన్నాయి అనమాట, ఓకే. జరుగుతున్న దశ బాగున్నప్పుడు నడుస్తుంది అనమాట, మళ్ళీ అందుకుంటాయి అనమాట. మెర్క్యూరీ యురేనస్ తో ట్రైన్ కూడా అవుతున్నాడు కదా, స్లోగా ఉన్న. వినస్ కూడా డైరెక్ట్ అయిపోయాడు అనమాట, డైరెక్ట్ అయిపోయాడు కాబట్టి ఇచ్చేసాడు. 10th హౌస్ తో ఇప్పుడు ఇష్యూ రాదు కదా, 10th హౌస్ తో ఇష్యూ అంటే మూన్ దశ యోగిస్తుందండి చాలా, అర్థమైందా. సన్ సగంలో పోతుంది, సో ఇప్పుడు యోగిస్తుంది. 32 వరకు ప్రాబ్లం లేదు. 32 వరకు మూన్ దశ, సన్ దశ రాదు కదా, అంటే సన్ వచ్చినా గానీ అక్కడ యాక్టివేట్ అవ్వదు కదా. ఒక 3-4 ఏళ్ళు 32 నుంచి 36 ఇష్యూ. అప్పుడు జాబ్ ఎక్స్పెక్ట్ ఎక్కువ చేయకూడదు, డబ్బులు నేను తెలివిగల్లోని నాకన్నా ఎక్కువ తెలియట్లేదు అని మనం ఫీల్ అవ్వదు. తెలివి పనిచేయదు కదా ఒకసారి, అదృష్టం కూడా ఉంటుంది. సైలెంట్ ఉంటా సార్, ఎందుకంటే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అన్ని ఉంటాయి కాబట్టి సైలెంట్. కమిటెడ్ సేవింగ్ చేయాలి. ఇక మీరు రిస్క్ మేనేజ్మెంట్ మీకు చెప్పేది కాదు, మీకు తెలిసింది ఆల్రెడీ. రైట్. ఎట్లా అనిపించింది ఓవరాల్ వర్క్ సెషన్ అంటారా? మరి మా వెబ్సైట్ లో మీరు ఫీడ్బ్యాక్ షేర్ చేస్తారా ఆర్వీఏ రివ్యూస్ పేజ్ లో? ఇప్పుడు చేస్తాను. మీరు చేస్తే ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఈ రోజు నేను ఎవరికి కాల్స్ చెప్పాను అనే దానికి కూడా తెలుస్తుంది అందరికి.
అవునా కదా? ఇప్పుడు 100 అవును. మంది మెసేజ్ చేశారు, ఇటు చెప్తున్నాడా ఊరికే మెసేజ్ చేస్తున్నాడా అనిపిస్తుంది. అర్థమైందా? లేదు సార్. లేదు లేదు. అంటే చేస్తాను. అందరికీ రాదు కదా, 99 మందికి రాదన్నప్పుడు మనం పిల్లి ఎవడు పాలు తాగదో చూస్తుంటే అన్నట్టే ఉంటది ముచ్చట. అవును సార్. అవును. రైట్. సార్ హ్యాపీ విత్ ఇంకొక అనాలిసిసా? స్టాప్ చేయనా? సార్ సార్ ఇంకొక డౌట్ సార్. అడగండి. సార్ ఈ నాకు కెరియర్‌లో ఎప్పుడైనా బ్రేక్ వచ్చే ఛాన్స్ ఉందా సార్ నార్మల్‌గా అంటే మీకు నేను ప్రాబ్లం ఉన్నంత కాలం కెరియర్లో హ్మ్. బ్రేకులు రావు. ఓకే. ఓకే. దశమాధిపతి బలంగా ఉన్నాడు కదా. హ్మ్. కుంభలగ్నమే అండి, ఫిక్స్ అయిపోదాం. హమ్మయ్య! జస్ట్ అదే సార్. స్టార్టింగ్ ఓకే. డిగ్రీస్ అనమాట. కెరియర్‌లో బ్రేక్ రాకపోయినంత కాలం నేను ఎలాగోలా ఇటుకొచ్చేస్తాను సార్. అందుకని ఎస్ మీకు అదొకటే డౌట్. సోర్స్ వస్తుంది. మార్స్ రిటర్న్. ఇప్పుడు లగ్న నక్షత్రాధిపతి కుజుడికి వక్రత్వ దోషం వచ్చిందా? అవును. వచ్చింది కాబట్టి టాప్ పొజిషన్స్కి వెళ్తా ఉంటాం అనమాట. అర్థమైందా? వీనస్ కూడా యోగిస్తున్నాడు కదా. మ్యాటర్ ఉంది, ఎగ్జాల్టేషన్ ఓన్ హౌస్ కాపాడితే అని చెప్పానా? అవును సార్. కాబట్టి ఒకళ్ళు సంపాదిస్తే నలుగురు తిని కూర్చునేటట్టు సిచ్యువేషన్స్ ఉంటాయి. అది హెల్త్ రీజన్స్ అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు. కాబట్టి మీరే సంపాదించాలి కాబట్టి మీకు ఎక్కువ డబ్బులు రావాలి, వస్తాయి అంతే. సార్ ఈ ఆర్‌బీఐలో ఓపెన్ చేశాను సార్. ఇప్పుడు ఫీడ్‌బ్యాక్ అంటే నార్మల్‌గా ఆర్బీఐ గైడ్ రివ్యూస్ చేస్తారా? అని కొడితే వచ్చేస్తుంది మీకు. ఓకే. ఆర్‌బీఐ రివ్యూసా సార్? ఓకే. ఎస్. రైట్ హ్యాపీ సార్. విత్ ద ఓకే సార్. రీడింగా? హ్యాపీ సార్. వెరీ హ్యాపీ విత్ ద రీడింగ్.